ఇండియన్ కాన్స్టిట్యూషన్ వరల్డ్‌లోనే లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఏ సావరెన్ నేషన్. మీ అందరికి తెలిసే ఉంటది. ఇది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో అప్పుడు టోటల్‌గా 395 ఆర్టికల్స్ ఉండేవి, 22 పార్ట్స్ ఉండేవి, 8 షెడ్యూల్స్ ఉండేవి. మీ అందరికి తెలిసే ఉంటది. మోర్ అబౌట్ అరౌండ్ 1,45,000 వర్డ్స్ కూడా ఆ కాన్స్టిట్యూషన్‌లో ఉండేవి. ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వరల్డ్‌లోనే ఇది సెకండ్ లాంగెస్ట్ యాక్టివ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ అల్బామా. వరల్డ్‌లోనే ఇది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెకండ్ యాక్టివ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ అల్బామా. 2021 15th ఆగస్ట్లో అమెండ్మెంట్ అయ్యేటప్పుడు అట్ ప్రెజెంట్ 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో 395 ఆర్టికల్స్ ఉండేవి, 22 పార్ట్స్ ఉండేవి, 8 షెడ్యూల్స్ ఉండేవి. అంటే 395 నుంచి 470 దాకా పెరిగింది. అంటే ఒరిజినల్గా 395 మార్చలేదు. 395 మధ్యలోన సపోజ్ ఏదైనా ఉందనుకోండి, పెంచాలనుకోండి, వారు ABCD ప్రకారంగా మధ్య మధ్యలో ఆర్టికల్లో ఎంటర్ చేశారు. అవన్నీ కలిపితే 470 ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతానికి ఆగస్ట్ 2021 లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారంగా. ఓకే, సో 8 షెడ్యూల్ నుంచి 12 అయిపోయి, 22 నుంచి 25 పార్ట్స్ అయిపోయి. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే యాక్చువల్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ పార్ట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ షెడ్యూల్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, ఈ మధ్యలో డిఫరెన్స్ ఏమున్నది, నెక్స్ట్ ఈ షెడ్యూల్స్ అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, బేసిక్గా ఈ పార్ట్స్లో సంబంధించిన ఆర్టికల్స్ అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ ప్రకారంగా ఏది ఇంపార్టెంట్ కాదు, బీయింగ్ ఏ సిటిజన్ ఏ విషయాలు మనం తెలుసుకోవాలో అవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ సిరీస్లో. హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరి కోరిక మేరకు ఒక ఇంపార్టెంట్ సిరీస్తో మీ ముందుకు వచ్చాను. సిరీస్ పేరంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ అవన్నీ మనం ఈ సిరీస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఇనిషియల్గా షెడ్యూల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో దానికి ట్రిక్ చెప్తాను ఈ వీడియోలో నేను. యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ పార్ట్ అంటే పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుంచి 4 దాకా ఏమేమి మెన్షన్ అయ్యి ఉన్నాయి, అవన్నీ ట్రిక్తో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ సింపుల్ వేలో మొత్తం అన్ని మనం ఈ ఫస్ట్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 మొత్తం 25 పార్ట్స్ కూడా మనం కవర్ చేసుకుందాం. లాస్ట్కి MCQ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ ప్రకారంగా ఏ క్వశ్చన్ వస్తుంది ఏది అని 400 క్వశ్చన్స్ నేను రెడీ చేసి ఉంచాను. అవి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసేద్దాం ట్రిక్తో పాటు. యాజ్ వెల్ యాజ్ మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ టాపిక్ మీద మరి ఇంకెక్కడ మీకు డౌట్ లేకుండా, ఇంకే యూట్యూబ్లో సెర్చ్ చేయకుండా మొత్తం ఒకే చోట మీకు ఉండేటట్టు నేను మెల్లిగా 1-2 మంత్స్లో ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాలని ట్రై చేస్తాను అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనకి జనరల్ కన్ఫ్యూజన్ ఏముంటుంది, పార్ట్స్ అంటే ఏంటి, షెడ్యూల్ అంటే ఏంటి, ఆర్టికల్ అంటే ఏంటి, ఈ 3 చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. క్వశ్చన్ వేస్తే దీని ఆన్సర్ దీనికి మొత్తం మిక్స్ చేసి మొత్తం గ్రైండర్ తిప్పి అలా కొట్టి వచ్చేస్తాం మనం ఎగ్జామ్లో. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. జీవితంలో మీరు ఎప్పుడు మర్చిపోలేరు. యాజ్ వెల్ యాజ్ మీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఇదే ట్రిక్ చెప్తారని నేను ఆశిస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక స్కూల్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ స్కూల్లోన క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఓకే, ఏముంటాయి, క్లాస్ రూమ్లు. ఇదొక క్లాస్ రూము, ఇదొక క్లాస్ రూము, ఇదొక క్లాస్ రూమ్, ఇదొక క్లాస్ రూమ్, ఇదొక క్లాస్ రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, ఇవేంటున్నాయి, పార్ట్గా క్లాస్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో పార్ట్గా క్లాస్ రూమ్లు ఉన్నాయి, దీనికి పార్ట్స్ అని అంటారు. ఈ క్లాస్ రూమ్లో పార్ట్స్ అవ్వచ్చు, కాన్స్టిట్యూషన్లో పార్ట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ పార్ట్స్ అని అంటారు దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఆర్టికల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఒక క్లాస్ రూమ్ సెక్షన్, క్లాస్ 1 క్లాస్ రూమ్, ఇది క్లాస్ 2 క్లాస్ రూమ్, ఇది క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఎగ్జాంపుల్గా మనం పట్టుకుందాం. ఓకే, సో క్లాస్ 1కి కొన్ని రూల్స్ పెడతాం మనం, స్ట్రిక్ట్గా డిసిప్లిన్. క్లాస్ 2కి కొన్ని రూల్స్ పెడతాం, క్లాస్ 3కి కొన్ని రూల్స్ పెడతాం. అంటే ప్రతి క్లాస్కి ఒక్కొక్క దాని ప్రకారంగా కొన్ని రూల్స్ ఉంటాయి. తెలిసి ఉంటుంది కదా మీకు రూల్స్ అంటే ఏంటి. సపోజ్ ఒక టీచర్ వచ్చి తెల్లారి ఇది చేయాలి, అది చేయాలి, రాగానే బోర్డు మొత్తం క్లీన్గా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ మేబీ రూల్స్ ఉంటాయి కదా. ప్రతి క్లాస్ రూమ్కి రూల్స్ ఉంటాయి. దానికి ఏమంచో ఆర్టికల్స్ అంటారనమాట. అంటే ఒక పార్ట్లో కొన్ని రూల్స్ పెడతారు, దానికి ఏమంటారు, ఆర్టికల్స్ అంటారు. అంటే ఒక క్లాస్ రూమ్లో కొన్ని రూల్స్ ఫాలో చేస్తాం కదా, దానికి ఆర్టికల్స్ అని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటారు. నెక్స్ట్ మీరు క్వశ్చన్ అడగవచ్చు కదా, షెడ్యూల్స్ అంటే ఏంటి. షెడ్యూల్స్ అంటే ప్రతి క్లాస్ రూమ్లో ఒక టైం టేబుల్ ఉంటుంది కదా. క్లాస్ 1కి ఒక వేరే టైం టేబుల్, క్లాస్ 2కి వేరే టైం టేబుల్. దానికి కారణం ఏంటంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే
క్లాస్ రూమ్‌లో రూల్స్‌తో పాటు కొంత టైమ్ టేబుల్. ఏ చాప్టర్ ఎప్పుడు చెప్తారు, ఏ క్లాస్ రూమ్‌కి ఏ టీచర్ ఎప్పుడొస్తారు మొత్తం టైమ్ టేబుల్ ఉంటుంది కదా! ఆ టైమ్ టేబుల్‌కే అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ రూల్స్‌తో పాటు ఇంకెక్కడైనా కన్‌ఫ్యూజ్ లేకుండా మొత్తం డీటెయిల్‌గా మన టైమ్ టు టైమ్ కరెక్ట్‌గా పనులు చేయాలనేసి కరెక్ట్‌గా క్లాస్ అటెండ్ అవ్వాలి. ఎప్పుడు ఏ క్లాస్‌లో ఎవరు అటెండ్ అవుతారు, ఏ టీచర్ అటెండ్ అవుతారు మొత్తం డీటెయిల్ ఉండాలి. ఎప్పుడు ఏ క్లాస్, ఏ సబ్జెక్ట్ చెప్తారో మొత్తం తెలియాలంటే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ అడిషనల్ ఇన్ఫర్మేషనే టైమ్ టేబుల్. సో, టైమ్ టేబుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఏమంటారు? షెడ్యూల్స్. షెడ్యూల్స్ అని అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమైందనుకుంటాను. ఒక స్కూల్‌లో క్లాస్ రూమ్స్‌కి పార్ట్స్ అంటారు. ఆ క్లాస్ రూమ్‌లో రూల్స్‌కి ఆర్టికల్స్ అంటారు. టైమ్ టేబుల్‌కి షెడ్యూల్ అంటారు. షెడ్యూల్ అంటారు. క్లియర్? ఇప్పుడు మనం పార్ట్ 1 టోటల్ 25 పార్ట్స్ ఉన్నాయి గదా! ఫస్ట్ 22 ఉండేవి. ఇప్పుడు 25 పార్ట్స్. పార్ట్ 1 ఈరోజు మనం నేర్చుకుందాం. నెక్స్ట్ షెడ్యూల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? 12 షెడ్యూల్స్ 8-12 అయ్యాయి కదా! ఆ షెడ్యూల్స్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ చెప్తాను. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. టియర్స్ ఆఫ్ వరల్డ్ వ్యూ అని మళ్ళీ చెప్తే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 1 అంటే ఆర్టికల్ 1 నుంచి 4 మనం ట్రిక్‌తో ఈరోజు నేర్చుకుందాం. వీడియో నచ్చితే, ట్రిక్ నచ్చితే నెక్స్ట్ మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో కూడా త్వరగా తెస్తాను నేను. ఓకే. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ ఈ ఇమేజ్‌ని మీరు చూస్తున్నారు కదా! ఈ ఇమేజ్‌లో ధ్యానంగా చూడండి. కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అంటే కొన్ని క్లాస్ రూమ్‌లు కలిస్తేనే ఒక స్కూల్ అవుతుంది. స్కూల్ పేరేంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్కూల్. ఓకే. సో, ఈ స్కూల్‌లో ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. క్లాస్ 3 నుంచి క్లాస్ 5 దాకే స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అంటే 3, 4, 5 ఉన్నాయి. అంటే 3 క్లాస్ రూమ్‌లు ఉన్నాయి. 3 క్లాస్ రూమ్‌లు కలిసి ఒక స్కూల్ అనేసి తయారుపడింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్‌గా. సో, అదే విధంగా ఈ మ్యాప్ చూస్తున్నారు కదా! ఈ మ్యాప్‌లో టోటల్‌గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో? 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అవన్నీ కలిపితేనే ఇండియా అంటారు. యునైట్‌గా బిగ్ యునైట్‌గా అన్నీ కలిస్తేనే ఇండియా అంటారు. అదే విధంగా ఆర్టికల్ 1లో ఏముందంటే ఇండియా యాస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. సో, ట్రిక్ ఏంటంటే ఇండియా ఈజ్ వన్ బిగ్ యూనియన్ అని గుర్తుపెట్టుకోండి. ఇండియా ఈజ్ వన్ బిగ్ యూనియన్. ఏ బిగ్ యూనియన్? అన్ని స్టేట్‌లు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నీ కలిస్తేనే యూనియన్ అంటారు. సో, ఇక్కడ 1 అనగా మీకేం గుర్తుకొస్తుంది? ఆర్టికల్ 1 అంటే కొన్ని క్లాస్ రూమ్‌లు అన్నీ కలిస్తేనే స్కూల్ అంటాము. యునైటెడ్ యూనియన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ మేక్స్ వన్ బిగ్ స్కూల్. అదే విధంగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ మేక్స్ వన్ బిగ్ కంట్రీ. సో, ఇండియా ఈజ్ వన్ బిగ్ యూనియన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 1 ఇండియా ఒక పెద్ద యూనియన్. క్లియర్? ఆర్టికల్ 2 ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 3 నుంచి క్లాస్ 5 దాకా ఇక్కడ క్లాస్ రూమ్స్ స్కూల్‌లో ఉన్నాయి గదా! ఫర్దర్ తర్వాత చాలామంది అడ్మిషన్ అయిన తర్వాత అంటే పాపులారిటీ అయిన తర్వాత ఇంకొక క్లాస్ రూమ్ యాడ్ చేయాలనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 6, క్లాస్ 7 యాడ్ చేయాలనుకోండి. డెఫినైట్‌లీ స్కూల్ ఏమొచ్చు పర్మిషన్ తీసుకొని మళ్ళీ యాడ్ చేస్తుంది. అదే విధంగా ఇండియాలో గూడా ఈ 28 స్టేట్స్ కాకుండా ఇంకేదైనా స్టేట్స్ కలవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం, గోవా లాగా ఇంకెవరైనా కలవాలంటే వచ్చి కలవచ్చు. సో, 2 న్యూ స్టేట్స్ వెల్కమ్ అనేసి ట్రిక్ పెట్టారనమాట. 2 న్యూ స్టేట్స్ వెల్కమ్ అంటే 2 కొత్త రాష్ట్రాలకి స్వాగతం పలికాము. 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. 2 ఎందుకు పెట్టానంటే ఆర్టికల్ 2 మీకు గుర్తుకుంటుంది. సిక్కిం, గోవా వచ్చినట్టు కూడా గుర్తుకుంటుంది. ఆ విధంగా నేను 2 పెట్టాననమాట. సో, 2 న్యూ స్టేట్స్ వెల్కమ్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 1లో ఏముంది? ఇండియా ఈజ్ ఎ బిగ్ యూనియన్. తర్వాత కొత్త స్టేట్స్‌కి వెల్కమ్ చెప్తాం ఆర్టికల్ 2లో. తర్వాత ఆర్టికల్ 3లో ఏముంది? ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 నుంచి 7 దాకా క్లాస్ రూమ్స్ అయిపోయావు కదా! తర్వాత ఒక క్లాస్ రూమ్ డివైడ్ చేసి వేరే సెక్షన్‌లు ఏమైనా చేయాలనుకుంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇండియాలో గూడా సపోజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీసెంట్‌గా డివైడ్ అయ్యి సెపరేట్ స్టేట్స్ అయ్యాయి కదా! దానికి పర్మిషన్ ఇచ్చారు కదా! అదే ఈ ఆర్టికల్ 3 ప్రకారంగా అయింది. సో, ఒక స్టేట్‌ని కట్ చేసి మళ్ళీ సెపరేట్ స్టేట్స్ కూడా చేసుకోవచ్చు. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. సో, ట్రిక్ ఏంటంటే 3 స్టేట్ స్ప్లిట్స్ 3 రాష్ట్రాలు విభజనం అని గుర్తుపెట్టుకోండి. 3 ఎందుకు పెట్టానంటే ఆర్టికల్ 3 గుర్తుకుండాలని. రాష్ట్రాలు విభజనం అనేసి గుర్తుకుంటుంది. ఈ విధంగా మీరు సింపుల్‌గా ఆర్టికల్ 1, 2, 3 గుర్తుపెట్టుకున్నారు కదా! సో, ఆర్టికల్ 4లో ఏముంది? అంటే పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుంచి 4 ఉందని ముందు చెప్పాను కదా! సో, లాస్ట్‌గా 4లో ఏముంది? రూల్స్ అనమాట. అంటే సపోజ్ ఈళ్ళు క్లాస్ రూమ్‌లు చేసేసారు. తర్వాత క్లాసులు పెంచేసారు. తర్వాత క్లాస్ పెంచిన తర్వాత దానికి కూడా రూల్ కావాలి కదా! సో, రూల్స్
ఏంటి? ఆ లా ఏంటి? ఈ క్లాస్ 4, 5, 6, 7 ఏవైతే కొత్తగా యాడ్ చేశారో దానికి రూల్స్ ఏమి పెట్టాలో అది గూడా చూడాలి కదా! అదే విధంగా ఆర్టికల్ 4లో గూడా 4 లాస్ ఫర్ 4 స్టేట్స్ అని పెట్టాం ట్రిక్. 4 లాస్ ఫర్ 4 స్టేట్స్ అంటే 4 రాష్ట్రాలకి 4 చట్టాలు. అంటే 4 కారణం ఇక్కడ స్ట్రెస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆర్టికల్ 4 మీకు గుర్తుకుండాలి. నంబర్ 1 ఏంటి? ఇండియా ఈజ్ ఎ బిగ్ యూనియన్. గుర్తుందా? ఒక క్లాస్ రూము కలిసి అంటే కొన్ని క్లాస్ రూమ్‌లు కలిసి ఒక స్కూల్ తయారవుతుంది. అదే విధంగా కొన్ని స్టేట్స్ కలిసి ఇండియా తయారవుతుంది. సో, ఇండియా ఈజ్ ఎ బిగ్ యూనియన్ ఆర్టికల్ 1. ఆర్టికల్ 2లో ఏమని చెప్పాను నేను? న్యూ స్టేట్స్ వెల్కమ్ అని చెప్పాం. కొత్త స్టేట్ ఏవైనా కావాలంటే రావచ్చు. 2 న్యూ స్టేట్స్ వెల్కమ్ అని ట్రిక్‌లో చెప్పాను చూడండి. 2 న్యూ స్టేట్స్ వెల్కమ్. ఈ విధంగా ఆర్టికల్ 2 గుర్తుకుంటుంది మీకు. ఆర్టికల్ 3 ఏంటి? న్యూ స్టేట్స్ కట్ చేసి అంటే ఒకే క్లాస్ రూమ్‌ని డివైడ్ చేసి మీరు సెక్షన్‌గా మార్చుకోవచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణ లాగా కట్ చేసి ఒక స్టేట్‌కి 2 స్టేట్స్ సెపరేట్‌గా చేసుకోవచ్చు. అది ఆర్టికల్ 3 ప్రకారంగా చెప్పాను. అదే ఈ స్టేట్ కట్ అయిన తర్వాత న్యూ స్టేట్స్ అయినప్పుడు దానికి లా కూడా ఉండాలి కదా! న్యూ క్లాస్ రూమ్ అయిన తర్వాత దానికి రూల్స్ కూడా ఉండాలి కదా! అదే విధంగా 4 లాస్ ఫర్ 4 స్టేట్స్ అని పెట్టాను. ఈ విధంగా ఆర్టికల్ 4 కూడా మీరు గుర్తుపెట్టుకున్నారని నేను భావిస్తున్నాను. ఆర్టికల్ 1, 2, 3, 4 కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు చెప్పాను కదా! 8 నుంచి 12 అయిపోయావనేసి 21 అమెండ్మెంట్ తర్వాత. సో, క్రికెట్ అంటే ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ పీఎం అనేసి నేను కోడ్ వాడి పెట్టాను. ఇక టీ అనగా టెరిటరీస్ ఫస్ట్ షెడ్యూల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ గురించి డిస్క్రైబ్ చేసి ఉన్నది. డీటెయిల్‌గా టైమ్ టేబుల్ పెట్టి ఉన్నది. నేను క్లాస్ రూమ్‌లో ఎగ్జాంపుల్ ఇస్తాను అనమాట. సేమ్ ఈ అంటే ఎంప్లాయ్‌మెంట్ సాలరీస్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ సాలరీ ఎలాగ ఇవ్వాలనేసి నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్‌లో ఉంది. ఇయర్స్ ఏతోనేంటి అఫర్మేషన్ ఓట్స్ అండ్ అఫర్మేషన్ గురించే ఉన్నది. ఆర్‌తోని రాజ్యసభ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ ఏంటి? ఎక్కడ అంటే షెడ్యూల్ 4లో డిస్క్రైబ్ ఉందని మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ 5 ఏంటి? షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్. ఎస్‌తోని ఏంటి? షెడ్యూల్డ్ ఏరియాస్. నెక్స్ట్ ఓతోని అదర్ ట్రైబల్ ఏరియాస్. 6th షెడ్యూల్‌లో ఉంది. నెక్స్ట్ ఎఫ్‌తోనేంటి? ఫెడరల్ పవర్స్. 7th షెడ్యూల్ యూనియన్ స్టేట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ గురించి డిస్క్రైబ్ చేసి ఉన్నది. ఓతోని ఆఫీషియల్ లాంగ్వేజ్. ఎల్‌తోని లా ప్రొటెక్టెడ్. డీతోని డిఫెక్షన్. పీతోని పంచాయత్. ఎంతోని మున్సిపాలిటీస్. ఈ విధంగా మీరు ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ పీఎం మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఓల్డ్ పీఎం అని గుర్తుపెట్టుకుంటే మీరు మొత్తం షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్‌ని షార్ట్‌కట్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోతో త్వరలో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.